ఆవిష్కరణలు, పుస్తక పరిచయాలు, ఇలా ఒక మంచి విభిన్నమైనటువంటి కార్యక్రమాల రూపకల్పనకు పునాదులు వేసినటువంటి సాహిత్య అకాడమీని నేను అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కార్యదర్శి, అకాడమీ కార్యదర్శి శ్రీ నామోజు బాలాచారి గారికి, అలాగే ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరని అడుగుతారు. ఒక కార్యక్రమం, ఏ కార్యక్రమం, అయ్యా నా పుస్తకావిష్కరణ చేస్తున్నాను మీరు రావాలని మనం ఎవరికైనా చెప్పినా, లేదా ఒక సాహిత్య సమావేశం చేస్తున్నాం అని చెప్పినా కూడా ఆ ముఖ్య అతిథి ఎవరు వస్తున్నారంటారు. సో అట్లా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథి అంటే ఆ కార్యక్రమం యొక్క వాల్యూ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గోరా గారు, శ్రీ కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు. అంటే కథ రాసిన, కవిత రాసిన, పద్యం రాసిన, లేదా ఒక విషయంపై సమీక్ష చేసిన, ఒక పాట రాసిన, వివిధ సాహిత్య ప్రక్రియల మీద అవ్యాజమైన అనురక్తి పెంచుకొని దాంట్లో ఒక నిష్ణాతులుగా ఆరుతేరినటువంటి తెలుగు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో చెప్తున్నాను, తెలంగాణ అని నేను వారిని కట్టడి చేయను, ఉమ్మడి రాష్ట్రంలో అగ్రేసర వరుసలో నిలబడేటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, గొప్ప సాహితీవేత్త మా అన్నయ్య. అంటే ఒక వ్యక్తి వచన కవిత్వం రాస్తాడు, లేదా కథ రాస్తాడు, లేదా వ్యాసం రాస్తాడు, ఇంకోటి ఏదేదో చేస్తుంటారు, అందులో వారికి ప్రవేశం ఉంటుంది. కానీ ఏది కథ రాస్తే అంత అద్భుతం కూడా. నేను వారి పాట కోసం కథ అనే చదివిన తర్వాత వారి స్టాండర్డ్ ఏంటి అనేది నాకు అర్థమైంది. నేను కథలు నేను రాయలేకపోతాను కాబట్టి ఇష్టంగా చదువుతాను. వారి కథా సాహిత్యాన్ని చదివిన వాడిగా, కవిత్వం చదివిన వాడిగా, వారి సంపాదకీయాలు చదివిన వాడిగా, వారి అభిమానిగా మారాను. వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మరొక విశిష్ట అతిథి ఉన్నారు. వారు కాళోజీ పురస్కార గ్రహీత మా అన్నయ్య హరగోపాల్ గారు. వారు కూడా ఇక్కడికి రావడం, ఈ వేదిక మీద ఉండడం అనేది, వారి ముందు నేను మాట్లాడడం అనేది కూడా ఒక సౌభాగ్యంగా భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి కర్మ క్రియ అనే ఒక ఆనవాయితీ ఉంటుంది కదా. ఈ కార్యక్రమం మనం జరుపుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారి అయినటువంటి వ్యక్తి కరిపే రాజ్ కుమార్ గారు. కరిపే రాజ్ కుమార్ గారిని నేను ఆదిలాబాద్ జిల్లాలో, నేను మా రవీంద్ర సూర్యన్న మేమందరం ఒక కార్యక్రమానికి అక్కడ ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు, అక్కడ వారు ఒక వచన కవిత్వంలో ప్రథమ బహుమతి స్వీకరించినటువంటి నేపథ్యాన్ని అక్కడ మేము కలుసుకున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం కవిత్వం మీద. ఆ కవిత్వం వారు చదివిన తర్వాత నేను వారి దగ్గరికి వెళ్ళి నేను పరిచయం చేసుకున్నాను. ఇంత గొప్ప కవిత్వం రాశారన్న మీరు, చాలా బాగా రాశారంటే. ఆ తర్వాత నాకు చాలామంది మిత్రులు, గురువుగారు అయినటువంటి కాంచనపల్లి గారు ఒక 30-40 ఏళ్ల నుంచి కవిత్వాన్ని ఒక జీవనాడిగా తీసుకొని ఒక ప్రవాహశీలంగా రాస్తూనే వచన కవిత్వం అంతు చూడడానికి పుట్టినటువంటి వ్యక్తిగా నాకు అనిపించింది ఈ పుస్తకం చూసిన తర్వాత నాకు. సో ఈ పుస్తకము, ఇది ఒక పుస్తకం కాదు, ఒక వేదనాభరితమైనటువంటి దుఃఖం, ఒక వలపోత. ఇందులో మౌనశ్రీ మల్లిక్ లాగానో, లేకపోతే రవీంద్ర సూరి లాగానో, మాకు విఆర్ తిరుమలూరు లాగానో, మేము అంతా అప్పుడప్పుడు కొంచెం రొమాంటిజంలో ఉండి కొంచెం రొమాంటిక్ పోయమ్స్ కూడా రాస్తుంటాం. కానీ ఆద్యంతం ఈ కవితా సంపుటిలో నేను గమనించింది ఏంటంటే, ఒక నది పుట్టుబడి దగ్గర నుంచి సముద్రంలో కడలిలో కలిసే వరకు, అంటే మొదటి పేజీ నుంచి, మొదటి కవిత దగ్గర నుంచి చివరి కవిత వరకు కూడా ఈ కవితా సంపుటిలో నేను గమనించింది ఏంటంటే, ఒక దుఃఖం, ఒక వేదన. తాను వృత్తిరీత్యా చాలా మామూలు ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి, ఒక మారుమూల గోడల పంపు అనేటువంటి ఒక చిన్న విలేజ్, కానపూర్ నిర్మల్ జిల్లాలో చిన్న విలేజ్, అది గోదావరి తీరంలో ఉన్నటువంటి చిన్న విలేజ్లో పుట్టినటువంటి వ్యక్తి, బాగా చదువుకొని ఒక 18 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, ఆ తర్వాత గ్రూప్ 1కు సెలెక్ట్ అయ్యి, ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఆడిటర్గా ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో
డిప్యూటీ డైరెక్టర్గా మన ఆడిట్లో ఉన్నారు ఇప్పుడు వారు ఇంత ఉన్నతోద్యోగి అయి ఉండి కవిత్వంను ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా రాస్తారు. అంటే నాకు మొదటి నుంచి కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇలా చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఈ కవిత్వం రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కవి అనేటువంటి పదవి చాలా గొప్పది. ఫస్ట్ మన నారాయణ రెడ్డి గారిని తీసుకుంటే, ఆయన మా ఎంపీ రాజ్యసభ అయ్యాడు, వీసీగా పనిచేశారు, చాలా చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్గా ఉద్యోగాలు చేశారు, అన్నీ చేశారు. కానీ మనకు నారాయణ రెడ్డి గారు అనే కవి గుర్తొస్తాడు. సో అంత పెద్ద బాధ్యత అనే కవి అనే పదానికి, వాక్యానికి, జీవన విధానానికి ఉన్నటువంటి ఆ కవి యొక్క ఆ రెండక్షరాల పదవికి ఉన్నటువంటి బాధ్యత గుర్తెరిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి మా కరిపే రాజ్కుమార్ అన్న. చాలా అద్భుతమైన కవితా సంపుటి ఇది. నేను నా జీవితంలో ఒక 200 పుస్తకాలను సమీక్షించాను, ఒక 500-600 పీఠికలు రాశాను నేను వివిధ కవితా సంపుటాలకు. ఈ పుస్తకం నా దగ్గరకు వచ్చిన తర్వాత కాస్త భయం వేసింది. నేను ఆ అన్నతో మాట్లాడాను. సాధారణంగా మేము పాటల రచయితలము సాహిత్యాన్ని అధ్యయనం చేసి లేదా పాండిత్యం తెలుసుకొని మేము సినిమాలలో టీవీసీలో పాటలు రాస్తూ ఉంటాము. కానీ ఈ పుస్తకం దగ్గరకు వచ్చేసరికి నేను డిక్షనరీని వెతుకోవాల్సిన అగస్త్యం ఏర్పడింది. ఒక పండితుడు కవిత్వం రాసినప్పుడు అది మేధావుల కోసం రాస్తాడు. ఒక పామరుడు కవిత్వం రాసినప్పుడు అది విశ్వజనీయమైనటువంటి కవిత్వంగా మిగులుతుంది. వీరి లోపల నేను గమనించింది ఏంటంటే, ఇటు పండితులను ఇటు పామరులను జనరంజకం చేసేటువంటి ఒక ప్రయోగశీలత్వాన్ని కలిగినటువంటి ధారను అందిపుచ్చుకొని కవిత్వం రాసేటువంటి వ్యక్తిగా నాకు అనిపించింది. నిజంగా నాకు ఎంత సంతోషం కలిగిందంటే, ఒక కవితా సంపుటి చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఎంత పెద్ద పండితుడైనా నేర్చుకోవాలి. నేను కొన్ని పదాలను వారికే ఫోన్ చేసి అడిగితే చిరునవ్వుతో సమాధానం చెప్పారు. సో ఈ గెర్నిక మరి ఇన్ని వందల వేల కవితా సంపుటాలు ప్రవాహశీలంగా వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈ గెర్నిక రావాల్సినటువంటి అవసరం ఏముంది? గెర్నిక ఎందుకు వచ్చిందంటే, చినుకు చినుకు కురిసి సహజశీలంగా ఒక సరస్సు నిండి ఎవ్వరు నీవు అలుగు పారు అని చెప్పకుండానే ఆ చెరువు నిండి మత్తడి పడుతుంది మన తెలంగాణలో. ఏ కవిత కూడా ఆయన పెన్ను పేపర్ పట్టుకొని రాయలేదు. అపరాత్రి అర్ధరాత్రి తన మనస్సులో చెలరేగినటువంటి అనేక అలజడులను వివిధ వస్తువులుగా దుఃఖంతో ఏడుస్తూ పెన్ను పట్టుకుని కవిత్వం రాశాడు. ఆ ఫ్లోలో నాకు అర్థమైందనమాట ప్రతి దాంట్లో కూడా. తరువాత వీరి లోపల ఉన్నటువంటి ఈ గెర్నిక అనేది మోనోటర్, ఆడు గ్రీకు రాక్షసుడు. మనకు ఈ నరకాసురుడు ఎట్లుంటాడు తెలుగులో, మోనోటరు ఆ గ్రీకు పురాణంలో వాడు ఒక పెద్ద రాక్షసుడు. వాణ్ణి ఈ పికాసో బాగా ఆకర్షించాడు. చిన్నప్పటి నుంచి కూడా వాడిని ఆకర్షించి వాని మీదనే ఎక్కువ బొమ్మలు, సగం బొమ్మలు వానియే ఉంటాయి. ఆ బొమ్మలను తీసుకుని గెర్నిక మీద జర్మనీ బాంబేసిన తర్వాత గెర్నిక టౌన్ మీద అది చలించి ఆ చిత్రాన్ని ఆ హృదయ విదారక చిత్రాన్ని గీసిన తర్వాత అది జగద్విదితమైనటువంటి పెయింటింగ్గా మారిపోయింది. ఈ పికాసోకు మోనోటర్ ఎట్లనో ఈ కరిపే రాజ్కుమార్ అన్నకు ఆ గెర్నిక చిత్రం అనేది మనసులో పట్ల ముద్రించుకుపోయింది. నాకు తెలిసి ఆ చిత్రాన్ని ప్రపంచం మొత్తం ఆకర్షించింది. ఆ ప్రపంచంలో ఉన్న అనేక మందిలో, చాలా మందిలో ఎక్కువ లైక్ చేసింది మా రాజ్కుమార్ అన్న. ఎందుకు లైక్ చేసిండు అంటే, అందులో దుఃఖం ఉంది. దుఃఖం ఎక్కడుంటుందో అక్కడ ఆయన మనసు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత వేదన భరితమైనటువంటి వాక్యాలను చేశాడంటే, ఇది ఎన్నో పుస్తకం? 5వ పుస్తకం అనే. ఇది 5వ పుస్తకం. వనజరి, స్వేచ్ఛాగానం, అన్సంగ్ ఆదిలాబాద్, ఆజాదీ తరువాత వస్తున్నటువంటి 5వ పుస్తకం. 5వ పుస్తకం అనేది ఒక మనిషి జీవితంలో 5వ పుస్తకం అనేది 5వ ప్రాణం లాంటిది. గోపి గారికి 5వ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంటే 5వ పుస్తకం అనేది చాలా నేర్చుకున్న తర్వాత
వేసినటువంటి పుస్తకాలు. ఏ కవి మీరు పుస్తకం తీసుకోండి, అందులో 5వ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకంగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో తెలియదు నాకు. అలాగే ఈ పుస్తకం కూడా నన్ను చాలా బాగా ఆకర్షించింది. అదేంటంటే బాల్యం నుండి బాధ్యతాయుతమైనటువంటి ప్రపంచానికి ఎలా అనుసంధానం చేశాడో మీకు చెప్తాను. బాల్యం ఒక స్మృతి కావ్యం అని ఒక కవిత ఉంటుంది. అందులో ప్రతీకలు చూడండి, ఎంత సింపుల్గా కవిత స్టార్ట్ అవుతుంది చూడండి. నిచ్చెన వేసి నింగిలో తారాడే ఒక్కో చుక్కను కోసుకొచ్చి ఇంటి గుమ్మంలో వేలాడదీసి నా ఊరి ద్వారతోరణంగా కట్టాలని, నన్ను చూసి కూడా చూడనట్టే గాలిలో గిరికీలు కొడుతున్న గడుసు పిట్టల చెవుల్ని మెలిపెట్టి సౌభ్రాతృత్వ నిర్వచనాన్ని సాధికారికంగా బట్టి పట్టించాలని, సూర్యోదయమై బారెడు పొద్దెక్కిన చీకటి కట్ల మీదే కునికిపాట్లు పడుతున్న అడవిలో మేతకు తీసుకెళ్లాలని, అడ్డొస్తే పెద్ద పులినైనా ఆవలకు తరిమేయాలని, పొలం కయ్యల్లో పోట్ల గిత్తల్లా బుసకొడుతూ నా ఉనికినే సవాల్ చేసే కసరత్తులు చేస్తూ ఏటిలో ఎగిరి దుమికే బుడ్డ పరకలను పట్టి వంటగదిలో ఒంటి పులుసులు తీసేయాలని అని చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్తాడంటే, నేలనంతా నికరంగా పోడు చేసి, ఇక్కడి నుంచి ఒక ఫ్లో మారుతుంది అనమాట. అంటే నది ఒక నిర్మల మందాకిని లాగా ప్రవహించి ఒక్కసారి ఇరుకైనప్పుడు ఆ రాళ్లను, రప్పలను, అడవులను సైతం కోసుకుంటూ ఆ ప్రవాహ వేగం పెరుగుతుంది. నేలనంతా నికరంగా పోడు చేసి పంటనంతా గుమ్ముల్లో నిలువ పాతరేసి అడ్డగోలుగా మేసే పంది కొక్కుల భరతం పట్టి అన్నార్తుల కన్నీళ్లను ఆశయంతో తుడవాలని అంటాడు. ఏ పోయం తీసుకున్నా తన లోపల ఉద్విగ్నమనే వాతావరణాన్ని తీసుకొచ్చి ఆ ఉద్విగ్నతను ఒక్కసారి బ్లాస్ట్ చేసేటువంటి ఆ దుఃఖాన్ని, ఆ ఏడుపును, మౌనం తుఫాను ముందర ప్రశాంతత అన్నమాట. నెమ్మదిగా ఏదో చెప్తాడు. చెప్పి దీనికి కారణం ఏంటో ఆ గొంతు ఎత్తేటువంటి ఆ శైలి వారికి అబ్బింది. అది మీరు ఏ పోయమైనా తీసుకోండి, చిన్నపిల్లల గురించి చెప్తూ దీని గురించి రాశాడు కదా. అలాగే మరొక పోయం ఉంటుంది. అదేంటంటే సమరం అనేటువంటి ఒక పోయం ఉంటుంది. ఈ సమరం పోయము ఇప్పుడు వచ్చినటువంటి పోయమ్స్లలో చాలా అత్యుత్తమమైనటువంటి పోయం. ఎందుకంటే కవి ఎప్పుడు కూడా ఎవరినో మెప్పించడానికి రాయకూడదు. ఎవరినో మెప్పించడానికి మనం కవిత్వం రాయకూడదు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా కవిత్వం రాయాలి. ఒకడు అవార్డు ఇస్తాడనో, ఒకడు రివార్డు ఇస్తాడనో, లేకుంటే 10 మంది మనల్ని మెచ్చుకుంటాడనో, ఫలానా వర్గం వాడు మనం మెచ్చుకుంటాడనో, ఫలానా గుంపు మనల్ని మెచ్చుకుంటుందనో కవిత్వం రాస్తే ఆ కవిత్వము ఆ గుంపు కోసం రాసినట్టు, విశ్వం కోసం రాసినట్టు, జగతి కోసం రాసినట్టు కాదు. నెర్రలు బారిన నేలకూనకు చనుబాలిచ్చే చైతన్యమాతలు, జీవకోటి మనుగడకు జీవం పోసే నిత్య బాలింతలు, గలగల పారే నదీ తీర గర్భంలో పాపాత్ములు పంచుకునే నల్ల బంగారు నిధులు, పచ్చని చీరను పరుచుకుని నిరంతర విధులను నిర్వర్తించే పరిసర ప్రభలు, ఆధునికత పేరుతో అభివృద్ధి ముసుగులో సీమంతపు వసంతాన్ని యంత్రభూత కోరలతో పరపరా చెరిచి అభయారణ్య ఆవాసాల్లో సునామీలను సృష్టించి ఆనక అమాయక ఆదివాసుల గుండెల్లో గుణపాలు దించే హరిత హంతకులు అంటాడు. ఎవరు ఈ హరిత హంతకులు? ఎవరు మనందరికీ తెలుసు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ మనందరికీ తెలుసు. సో మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఏం చేస్తున్నా కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం ఖండించకపోతే మనం పెన్నుకు క్యాప్ పెట్టేసి ఆడబెట్టేసి టీవీ చూసుకుంటూ గడిపేసేయాలి. మనం కవిత్వం రాయాల్సినటువంటి అవసరం లేదు. ఆ విషయం బాగా తెలిసినటువంటి వ్యక్తి, చాలా బాగా తెలుసు. నేను దేని గురించి రాశాడు అనేటువంటి చెప్పలేని ఆసక్తతలో నేను ఉన్నాను కాబట్టి ఆ విషయం చెప్పాను. తర్వాత ఈయన ఒకటి భయంకరమైన స్త్రీ పక్షపాతి, మామూలు స్త్రీ పక్షపాతి కాదు. మరి ఎందుకో తెలియదు కానీ చాలామంది కవులు 90%, 99% స్త్రీలను, వాళ్ళ ఔన్నత్యాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని గురించి తప్పకుండా రాస్తూనే ఉంటారు. కానీ స్త్రీ యొక్క రూపం మారింది. ఇవాళ మీరు పేపర్ తిరిగేస్తే పురుషుల కంటే ఎక్కువగా డేంజరస్ ఇబ్బందులకు గురి చేసేటువంటి
పరిస్థితులను మనం పేపర్లో చూస్తున్నాం. అది అనైతికమైనటువంటి విషయాలు. భర్తను చంపిన భార్య, మీరు ఇంతకుముందు ఏం చేసేదంటే ఏమొచ్చేదంటే భార్య ఏం చంపిన భర్త, పక్కింటిని చంపిన భార్య, ఇట్లా ఉండేది. ఇప్పుడు ఏమైతుందంటే స్త్రీ యొక్క తన రూపం మార్చుకుంది. ఆ రూపం మార్చుకున్నప్పటికీ కూడా కవులు స్త్రీని కీర్తిస్తూనే ఉన్నారు. సో కీర్తించడం అనేది మంచిదే, కానీ ఇందులో ఆ స్త్రీ యొక్క గొప్పతనం గురించి అద్భుతంగా రాశారు. శాక్తకి అనేటువంటి, ఈ శాక్తకి అనే పదానికి నాకు వాస్తవానికి అర్థం తెలియదు. నాకు శాక్తకి అంటే నేను ఫోన్ చేసిన ఏంటిది అని, అంటే శక్తి గలది. శక్తియే శాక్తకి, శక్తియే. శక్తి అంటే స్త్రీ ధ్వని, తద్దితం. వేదాలలో వేలు పెట్టరాదని వేధించిన రుక్కులకు రూపు కట్టి ఋషికవై నిలిచావు. మహాభాష్యాలు మహత్తరంగా వచించి అనర్గల భాషినివై నా హృదిని గెలిచావు అంటాడు. ఆయన హృదిని గెలిచింది స్త్రీ. తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత చరిత్రలో సాహిత్య కళా జీవిత క్షేత్రాల్లో సవ్యసాచిగా విశ్వకీర్తినార్జించి విశిష్టతను సంతరించుకున్నావు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి స్మృతి పదాన విస్మృతి కాని ఓ చెలి నీ గుండె గూటిలో కొలువుండనా అన్నాడు. ఈ గుండె గూటిలో కొలువుండనా అని ఎందుకన్నాడు తెలుసా? తనకు ప్రపంచంలో పురుషులు, స్త్రీలు అందరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు, కానీ తన ఊహా సుందరి ఎవరైతే ఉన్నారో, ఆ నిచ్చలు ఎవరైతే ఉన్నారో, ఆ కవితా కన్యక ఎవరైతే ఉన్నారో, ఆ నిర్మలమైనటువంటి హృదయం కలిగి ఏ మలినం అంటని ఆ కవితా కన్యక గుండెలో చోటు అడుగుతున్నాడు. ఈ విధ్వంసం సృష్టించే మహిళా మనుల గురించి వాళ్ళ గుండెల్లో చోటు అడగడం లేదు ఆయన, ఆ కవితా కన్యక గుండెల్లో చోటు అడుగుతున్నాడు. చాలా అద్భుతం. తర్వాత ఒక కవి ఒక కవిగా మారాలంటే ఒక మనిషి వాళ్ళ ఊర్లో వాగుండాలి, ఒక నదియో వాగో లేకుంటే ఒక గుట్టో ఒక అడవియో ఉండాలి. ఇది లేకపోతే కవిగా మారడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఆ చిరుత ప్రాయంలో ఒక ప్రాకృతిక సౌందర్యాన్ని చూపించేది మన ఊరు వాగు. అది నెర్రె కావచ్చు, వాగు కావచ్చు, చిన్న పిల్ల కాలువ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది కడెం వాగు. దాని మీద ఒక బ్యూటిఫుల్ పోయం రాశాడు. అది ఎంత గొప్పగా స్టార్ట్ అవుతుందంటే, ఈ వాగును ఒక విశ్వరూప దర్శనం చేయించాడు అనమాట. అంటే శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తే ఎంత మనం విస్మయానికి గురవుతామో, ఆ కడెం వాగు యొక్క విశ్వరూపాన్ని చాలా అద్భుతంగా చూపించాడు. దాన్ని ఆ ప్రారంభం నిజంగా అభివ్యక్తి అనేది ఎప్పుడు కూడా పాత చింతకాయ పచ్చడిలాగా ఉండద్దు. ఎవడో వాడి పడేసింది, నమిలి ఊసి పడేసినటువంటి అభివ్యక్తులను తీసుకొచ్చి మనం పెట్టుకొని ఆ కవిత్వాన్ని నిర్మించి నేను కవిత రాసినని చెప్తే ఆ కవిత్వం నిలబడదు. చదివేటోళ్ళు వీళ్ళందరూ అనుకుంటారు మా హరగోపాల్ అని అనుకుంటారు, ఎక్కడో చదివినారో భయ్ ఎందుకురా మీరు కవిత్వం రాస్తారు అనుకుంటారు. సో పాపం క్షమిస్తారు, సరే ఏదో ఒకటి రాస్తున్నాడు కదా, అదైనా రాస్తున్నాడు కదా అనుకుంటాం. ఇది ఎక్కడ వినని అభివ్యక్తి చూడండి. కడెం వాగు, కడెం దాని పేరు. ఏ ఒంటి చెమట చుక్కవో, వాగు పుట్టిన చోట చూడు, ఏ ఒంటి చెమట చుక్కవో, ఏ కంటి బాష్పధారవో, మా అరుగు అత్తరుగా మారి అమృత సిరులు కురిపించావు అంటాడు. నీవు పారిన నేల నిత్యహరితము, నీవు జారిన చేల నిండు జీవితము. ఆ శివుని జటము నుండి తటాలున తరలి వచ్చే భాగీరథిని పోలి మదిదోచి మమ్మల్ని మంత్రబుద్ధుల్ని చేశావు. నది సౌందర్యాన్ని చూసి పరవశించని మనిషే కాదు. అది వాగు కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో దూకిన తర్వాత నదిలోనో వాగులోనో మనం దూకి ఆడుకునేటప్పుడు అది ఒక మెడిటేషన్ లాంటిది. ఆ వాగు మనకి మనం ఆ వాగులోకి దిగగానే ఆ ఇసుక కింది మన కయ్యగోస్తూ, మనకు వాగులలో కయ్యగోస్తూ అది మనం అరికాళ్ళని గీరుతూ ఆ నీళ్ళలో మనం తడుపుతూ అలలలో ముంచుతూ అది మనతో ఎన్నో గేమ్స్, ఎన్నో ఆటలు ఆడుకుంటుండదు. అలాంటి తన్మయత్వంతో రాశాడు ఇదంతా కూడా. నీ వరవడికి అడ్డు వేసి కుంతలమ్మ, నీ ఒడికి పగ్గాలు వేసే పొడవాటి నీలాల కురులు జలపాత పాయలై జగమెల్ల విలసిల్లే. కవ్వాలు కారుణ్యము, ఈ కవ్వాలంటే ఏంటిదన్నా అన్నయ్య? కవ్వాలు కారుణ్యం, కవ్వాలు అడవులు, అవి అక్కడ అడవులు ఉంటాయి, దాని పేరు అని చెప్పాడు. నీ కలల కీకారణ్యం, పులులతో కవాతు చేయించి పులుగులను స్వేచ్ఛగా వదిలావు.
ప్రకృతి ప్రేమికులకు విక్రమ పాఠ్యాంతరమై ధరిత్రిలో మెరిశావు, చరిత్రలో నిలిచావు. డెట్రా అడవుల్లో పుట్టి బతుకమ్మ వాగును పెనవేసుకుని చీకుమానుతో పరాచకాలాడి పలుకేరుతో పాచికలాడి ఒక చోట ప్రభంజనమై మరొక చోట నిరంజనమై నీ గాన నృత్యాలతో వనజరివై కడెం నందు కట్టుబడ్డావు. కాలువలతో పొలాలను చేరి వరి పంటలను విరివిగా ప్రసవించి కర్షకుల కరముల స్వర్ణ కడెము అయినావు. అరే అరే వా క్యా బాత్ హే, నమస్కారం. క్యా బాత్ హే రాజ్ కుమార్ అన్న. ఏంది ఎన్టీఆర్ కర్ణ మన దానవీర శూరకర్ణలో ఒక అంటే మన కవిత్వం చదివేటప్పుడు ఎక్కడ కూడా కుంటుపడకూడదు. ఆ రిథమ్ సెన్స్ ఉంటుంది. మేము దీన్ని మీటర్ అంటాం అన్నమాట. సినిమా పాటల రచనలో దీన్ని మీటర్ అంటాం. టక 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 ఇట్లా. ఇప్పుడు అన్న సినిమాకు రాసిన తనువును తడిపిన తపనల తపములు తడబడి ముడిపడేనా అన్న చెంబు సినిమా. అంటే మాకు పాటలో ఎలాంటి ప్రవాహశీలత ఉందో వచన కవిత్వంలో కూడా ఆ జరి ఆ ప్రవాహము చేయి తిరిగిన రచయితలకు మాత్రమే వస్తుంది. అది అన్నకు వచ్చింది. అది ఎందుకో ఎట్లొచ్చిందంటే అధ్యయనశీలత, విస్తృతమైనటువంటి అధ్యయనం ఆయన చేశాడంటే నాకు అర్థమైంది. ఒక చోట ప్రభంజనమై మరొక చోట నిరంజనమై నీ గాన నృత్యాలతో వనజరివై కడెం నందు కట్టుబడ్డావు. కాలువలతో పొలాలను చేరి వరి పంటను విరివిగా ప్రసవించి కర్షకుల కరములకు కడెము అయినావు, స్వర్ణ కడము అయినావు. కడకు గోదావరిలో లయమై అట, కలిసి కాదు లయమై. ఆ పదప్రయోగం లయమై. లయం అనేది లయం కావడం కూడా కలవడమే. కానీ అందులో ఒక ఏదో తెలియని ఒక అనుభూతి సాంద్రత పదం ఉంది. నేను నీలో కలిసిపోతాను అనడం వేరు, నేను నీలో లయమైపోతాను అనడం వేరు. ఒక అమ్మాయి దగ్గర పోయి నేను నీలో కలిసిపోతానంటే ఏం కలుగుతారా అని ఆమె తిడుతుంది మనల్ని. నీలో లయమైపోతానంటే ఇదేదో బాగుంది అనుకుంటాను. అంతే కదా. సో కాబట్టి లయమైపోతాను, పునర్జన్మ పొందావు అంటాడు. తరువాత పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలంటే అందరికి ఇష్టమే. కానీ ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి, పిల్లలతో ఆడుకోవడం కొంతమందికి ఇష్టం, పిల్లలను బుగ్గగిల్లడం కొంతమందికి ఇష్టం, వాళ్ళ అచ్చికలు ఆడడం వాళ్ళతో కొంతమందికి ఇష్టం. కానీ వాళ్ళు ఆ బాల్యం పడుతున్నటువంటి వేదనను చూసిన తీరు నన్ను దిగ్భ్రమకు గురి చేసింది. తమకెందుకు ఈ శిక్ష అనేటువంటి ఒక పోయం ఉంటుంది. ఇది పూర్తి పోయం నేను చదవను, అక్కడక్కడ 2 లైన్లు చెప్తాను. అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా ఆటలాడాల్సిన పసిబిడ్డ సముద్ర తీరాన పాశవికంగా ప్రాణం లేని బొమ్మై తేలినప్పుడు. కాస్పియన్ సముద్రంలో జరిగినటువంటి ఓడలో పోతున్నప్పుడు ఒక పడవ మునిగిపోతుంది అనుకుంటే ఎవరైనా ఒకరు 10 కిలోల బరువు దిగాలి అన్నప్పుడు శరణార్థులు వేరే దేశానికి పోతున్నప్పుడు ఒక తల్లి ఏం చేయాలనో తెలియక ఆ బిడ్డని పడేస్తుంది. ఆ బిడ్డ ఫోటో కూడా చాలా చక్కర్లు కొట్టింది. సిరియా నాన్న ఇవన్నీ చెప్తూ ఉంటాడు. నాన్న వేలుబడిలో వైభవంగా ఓనవాలు నేర్వాల్సిన పసికూన ఆసరా ఇచ్చిన పసిరిక పాము నోటికి పలహారమై అసువులు బాసినప్పుడు. అంటే వివిధ రకాలుగా బాల్యం ఛిద్రమై నరకయాతన అనుభవిస్తూ మరణం సంభవిస్తున్నప్పుడు బాల్యానికి అక్షర లక్షణ శిక్షణాలయంలో అంకెలు వల్ల వేయాల్సిన పసిపాప ఆవృత రక్త పింజర కాటుకు బలై ఒళ్ళంతా రక్తధారలతో ఓడినప్పుడు, తర్వాత వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీస్తున్నప్పుడు, వాళ్ళను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి సందర్భం చెప్తూ లాస్ట్కి వచ్చేసరికి ఎలా డిజాల్వ్ అయిపోతారంటే, డిజాల్వ్ అనేది ఒక సినిమా మా దర్శకుడు రవీంద్ర సూరికి తెలుసు. ఒక దృశ్యం కనిపించి ఇలా అంతర్ధానం అయిపోతుంది. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. అంటే దర్శకుడు కూడా చెప్పలేని విషయాన్ని వాయిస్ ఓవర్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇలా చెప్తూ బాల్యాన్ని చెప్తూ వచ్చి ఆయనలో కూడా పెద్ద డైరెక్టర్ ఉన్నాడు. ఆయన డిప్యూటీ డైరెక్టర్ కాదు, సినిమా దర్శకుడు. అసలు ఆయన కవిత్వం కూడా దృశ్యమానం చేయడమే కదా అన్న. వీళ్ళందరూ చేసింది అదే, దృశ్యమానం చేయడమే. ఇక్కడ చెప్తూ వచ్చి వాళ్ళ ఆత్మ మాట్లాడిస్తారు చూడండి. తామేం తప్పు చేశామని, తమకెందుకు చీకటి శిక్షలని ప్రశ్నిస్తున్నాయి. బాల్యానికి భరోసా ఇవ్వలేని బాధ్యత మరిచి బరితెగింపు మొద్దు నిద్రను నటిస్తున్న ఈ ఆధునిక భద్రలోక సమాజాన్ని రేపటి దీపపు వెలుగుల వేకువ కోసం ముఖమంతా మృత్యుముద్రలతో ఆ బాలకిషోరాలు ఆక్రోషంతో అవమానంతో నిర్భయంగా నిలదీస్తున్నారు ఇప్పుడు అని చెప్తాడనమాట. అంటే వాళ్ళ ఆత్మలు మాట్లాడుతున్నాయి. దుఃఖం లేని మనిషి, దయలేని మనిషి, ఒక వ్యక్తి కానీ ఒక ప్రాణి కానీ విలవిలలాడుతున్నప్పుడు చేయూతనందించలేని వ్యక్తి, ఒక ఆకలితో అలమటిస్తూ నాకు ఆకలిస్తుంది అంటే ఆ ఆకలిని కూడా ఇలా తృణీకరించి వెళ్ళుకోండి.
వాళ్ళు అవార్డుల కోసమో రివార్డుల కోసమో దేనికోసమో కవిత్వం రాస్తుంటారు వాళ్ళు. చాలామంది కవులలో నేను చూస్తుంటా, ఆయన రాసేది వేరుంటుంది, ఆయన బతికేది వేరుంటుంది. ఒక మనిషికి ఏదైనా జరిగినా కూడా ఓర్వలేనితనం ఉంటుంది. మరి వీళ్ళు ఎందుకు కవిత్వం రాయాలి? అంటే కవిత్వము జీవితము, వ్యక్తిత్వము జీవితము ఒక్కటై ప్రయాణం చేస్తున్న వ్యక్తి మనకు వ్యక్తులలో చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగునాట. అందులో మన రాజ్ కుమార్ అన్న ఉన్నాడు. నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం గురించి రాసుకున్నాడు. నిర్మాణాత్మక పటిష్టంగా పునాదులు బలగా కాంక్రీట్తో నిర్మించుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని ఏం చేయలేదు. కయ్యాల మరి అనేటువంటి పోయంలో తెలుస్తుంది మనకు. అది మనం ఒక నిబద్ధతగా జీవిస్తున్నప్పుడు, ఒక అద్భుతమైనటువంటి జీవన సరళిని మన జీవితంలోకి ఇంపుకొని, మన దేహంలోకి మనసులోకి నింపుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక ఆకర్షణలు. ఒకడు ఒక లక్ష్యం కోసం పోతుంటే ఇంకోటి అడుగుతాడు, రియల్ ఎస్టేట్ చేయరా, చాలా డబ్బులు వస్తాయి. సినిమా పాటలు రాయడం ఏందా, సినిమా డైరెక్టర్ కావడం ఏందా, టీచర్ జాబ్ అయితే ఏం డబ్బులు వస్తాయి, నేను చూడు 10 రోజులలో 2 లక్షలు సంపాదించిన అని ఇట్లా ఆకర్షణలు గురి చేస్తుంటే, ఒక మంచి దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అరే ఆ తప్పు చేస్తే మనకు చాలా డబ్బులు వస్తాయి, ఎన్ని రోజులు కష్టపడతావురా, ఇలా రకరకాల ఆకర్షణలు మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని, మన జీవితం మీద అనేక మరకలను చల్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఇది జరుగుతూనే ఉంటుంది. మన చుట్టూ ఒక విషవలయం, ముళ్ళ కంచె లాంటి విషవలయాలు మనకు తెలుస్తూ మన చుట్టూ ఉంటాయి. వాటిని తప్పించుకొని ఒక పద్మవ్యూహం లాంటి దాంట్లో ఆ చీకటి సందుల్లోకి దూరి వెలుతురు కోసం ప్రయాణం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, తనను తాను కాపాడుకునేటువంటి వ్యక్తిగా మనకు కయ్యాల మరిలో కనిపిస్తాడు. చూడండి, రాజ్ కుమార్ అన్న ఇది చదివిన తర్వాత నాకు ఏమనిపించింది తెలుసా? ఇట్లా కదా జీవించాలి అనిపించింది. అనేక ఆకర్షణలు, నిబద్ధతగా జీవిస్తున్నటువంటి వాళ్ళ పట్ల అనేక ఆకర్షణలు, తప్పు చేయించే ఆకర్షణలు చాలామంది చాలా కాలం అలాగే చేస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలు అలాగే ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ సడలని నిబద్ధతతో నేను ఇలాగే జీవిస్తా, నాకు ఏం గుర్తింపు రాకపోయినా చాలు, ఒక బండ ఎర్రటి ఎండల్లో బండ సొరికెల్లో పూచి ఆ పువ్వు ఎవ్వరి కంట పడకుండా, మనుషుల కంట పడకుండా అది రాలిపోతుంది. అది కూడా ఒక జీవితమే. నేను నాలాగే జీవిస్తాను, ఏ ఆకర్షణ నన్ను ఏమీ చేయలేదు అనేటువంటి జీవితాన్ని, నిబద్ధత గల జీవితంతో జీవించడం, ఒక బురదలో కమలంలాగా జీవించడం సాధ్యమైనటువంటి పని కాదు. ఆయన జీవిస్తున్నాడు. మానని గాయాలను మళ్ళీ కెలుకుతుంది, కౌగిలికి కన్ను గీటి కబంధ హస్తాల్లో బంధించి నాతో కబడ్డీ ఆడాలని కలలు కంటుంది. చూడండి ఆకర్షణలు ఆయన ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయో. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని చిందరవందర చేసి చిత్రవద చేయాలని తెగ ఉవ్విల్లూరుతుంది. ఇది ఇట్లా పోయం స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి దీన్ని ఎట్లా ఎండ్ చేస్తారంటే, లాస్ట్ మధ్యలో అంత డిస్క్రైబ్ చేస్తూ, మేరు పర్వతాన్ని వేరు చేయాలని నేరుగా పగటి కలలు కంటోంది. నేను మాట తప్పిన నాడు నా మతి తప్పించి మందను చెల్లా చెదురు చేయిస్తుంది. అచంచల విశ్వాసాన్ని ఆపాదించుకున్న నన్ను క్షణం కనికట్టు చేయాలని చూస్తుంది. చేదెక్కిన చక్కెరను చలామణిలోకి తేవాలని పదే పదే ప్రయత్నిస్తుంది. కాలం కయ్యాల మారిది. ఏందన్నాను అసలు నాకు అర్థం కాదు. కాలం చేదెక్కిన చక్కెర ఏందన్నా? సూపర్. తర్వాత నిర్మల్ జిల్లాలో, అంటే మన ఉమ్మడి తెలంగాణలో, తెలంగాణ జిల్లాలో, ఒక్కొక్క జిల్లాల్లో, అన్ని మన తెలంగాణ జిల్లా కూడా ఒక్కొక్క జిల్లాల్లో కొన్ని గుర్తింపుకు నోచుకొని అన్నిటికీ తెలియని కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మా కురుమూర్తి జాతర అని ఇక్కడ మన మహబూబ్ నగర్లో జరుగుతుంది. వీళ్ళ సూర్యాపేటలో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఒక పెద్ద జాతర జరుగుతుంది, పెద్దగట్టు జాతర జరుగుతుంది. ఇట్లా వీళ్ళ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా? గంగనీళ్ళ జాతర అని ఉంటుంది. అది చూసిన తర్వాత నేను రాత్రి దీన్ని 11:25 చదివిన. నాకు తెల్లారి పోషమ్మ తల్లి కళ్ళలోకి వచ్చింది. అసలు దేవుని నమ్మను అట్లా రాసిండు. దేవుని నమ్మను అంటే దేవుని విమర్శించను, పూజించను, రెండూ లేదు. ఎందుకంటే నేను ఆ దేవుడిని నమ్మని ఏమి, నా పని నేను చేసుకుంటేనే నాకు కడుపులో తిండి వస్తుంది. సో ఏంటంటే, ఒంటి మీద నగలను ఒక్కొక్కటిగా ఒలిచి చిట్టి సందుగల్లా విచిత్రంగా అమర్చి సందమామ సైనుల్లా, అంటే ఏంటన్నా సైనుల్లా అంటే చూడు, సందమామ సైనుల్లా చాలా చక్కగా ముడిచి
ఏడాదికొక్క మారు మంది మార్బలంతో కొండలను గుట్టలను వాగులను వంకలను వడివడిగా దాటుకుంటూ బందోబస్తు వెంటరాగా బాజా భజంత్రీలతో పూనకాల కేకలతో గోదావరి తీరానికి గొలుసుకట్టు జనంతో